హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మష్రూమ్ కబాబ్ చేస్తున్నాను. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ కూడా చేయండి. ఒకవేళ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సో మనం రెసిపీ స్టార్ట్ చేద్దాము. లాస్ట్ వీడియో మష్రూమ్ పలావ్లో నేను మీకు చూపించాను మష్రూమ్ క్లీన్ చేసుకోవడం అంతా. సో ఇక్కడ నేను ఒక బౌల్లో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను, ఇంకా 2 స్పూన్స్ మైదా, ఇంకా 1 స్పూన్ బియ్యం పిండి రైస్ ఫ్లోర్. మీకు ఎక్కువ క్రిస్పీనెస్ కావాలంటే ఇంకొక స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోవచ్చు. ఇంకా కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఒక ఎగ్ తీసుకుంటున్నాను, 1 ఎగ్. ఇంకా నెక్స్ట్ రెడీమేడ్ కబాబ్ పౌడరు, ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, ఒక ప్యాకెట్ వేసుకుంటున్నాను, ఒక చిన్న ప్యాకెట్. ఇంకా సాల్ట్ కొంచెమే వేసుకుంటున్నాను, ఆల్రెడీ ఆ పౌడర్లో సాల్ట్ ఉంటుంది. నెక్స్ట్ కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మనము, లమ్స్ లేకుండా. ఇది చాలా గట్టిగా ఉంటుంది, మనం ఇక్కడ ఫ్లోర్ అంతా ఎక్కువ యాడ్ చేసాం కదా. కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకుంటున్నాను. సో ఇట్లా బాగా కలుపుకున్నాక ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఎక్కువ వాటరీగా నీళ్ళుగా అయిపోతే కూడా బాగా రాదు కబాబు. సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. నెక్స్ట్ ఇక్కడ మష్రూమ్ కట్ చేసుకున్నాను కదా, దాన్ని వేసేసుకున్నాను. సో ఇట్లా హాఫ్ కట్ చేసుకున్నాను. మీకు అలాగే కావాలంటే కూడా వేసుకోవచ్చు, కట్ చేయకుండా. సో ఇక్కడ కొంచెం పెద్ద ఉన్నాయి కాబట్టి నేను అట్లా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. అన్నీ యాడ్ చేసుకుని మనం బాగా మిక్స్ చేయాలి. మష్రూమ్కి అంతా పేస్ట్ బాగా పట్టాలి. బాగా పట్టినాక ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలన్నమాట. వెంటనే వేయకూడదు, రాదు కబాబు. అంటే ఆయిల్లో అంతా విడిపోతుంది, ఆ పేస్ట్ సపరేట్, మష్రూమ్ సపరేట్. సో ఒక 30 మినిట్స్ సెట్ అవ్వాలన్నమాట. నేను ఇక్కడ బాగా కలిపేసి ఒక 30 మినిట్స్ రెస్ట్ చేయనిస్తాను. తర్వాత మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇట్లా గ్యాప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. బాగా అన్నిటికీ పట్టేయాలి. అది 30 మినిట్స్ అయ్యాక ఇంకొకసారి కలుపుకోవాలన్నమాట. సో ఇక్కడ మూత పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు 30 మినిట్స్ అయ్యింది. నెక్స్ట్ ఇంకొకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనము పెనంలో ఆయిల్ డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేడెక్కాక మష్రూమ్ వేసుకోవడం స్టార్ట్ చేద్దాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే పైన కాలుతుంది, లోపల ఉడికిండదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. వేసాక ఒక కొంచెంసేపు టచ్ చేయకూడదు అన్నమాట. టచ్ చేస్తే మళ్ళీ అవి వచ్చేస్తుంది విడివిడిగా. కొంచెము బ్రౌనిష్ కలర్లో వచ్చాక బాగా ఫ్రై అయ్యాక అటు ఇటు తిప్పుకొని తర్వాత కొంచెం బాగా పైన క్రిస్పీగా వచ్చాక మనము తీసేసుకుందాము సర్వింగ్ ప్లేట్కి. చూడండి, ఇట్లా బాగా తిప్పుకోవాలి. ఒక సైడ్ కాలు ఉంటుంది, ఇంకొక సైడ్ కాలు ఉండదు కదా. అలా తిప్పుకొని చూడండి, ఇట్లా బ్రౌనిష్ కలర్ కొంచెం అట్లా వచ్చాక మనం ప్లేట్కి తీసేసుకుందాము. ఇవి బాగా అయ్యాయి చూడండి, ఇలాగా. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కబాబ్ అయిపోయింది. లోపల చాలా జ్యూసీగా ఉంటుంది మష్రూము. తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందని కమెంట్ కూడా చేయండి. ఒకవేళ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. చూడండి లోపల ఎంత జ్యూసీగా ఉందో, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. చేసుకొని తినండి ఇంట్లో తప్పకుండా. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.